మాసెస్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఆగస్ట్ లో మొదలు కానుంది. రీసెంట్ గా ప్రశాంత్ నీల్ తో తారక్ కథ చర్చలు జరిగాయి. బేసిక్ ప్లాట్ఫామ్ మీద ఓ క్లారిటీ వచ్చాకే ఆగస్ట్ లాంచింగ్ కి టోటల్ టీమ్ సిద్ధపడిందట. మరి సలార్ 2ని పక్కన పెట్టి ప్రశాంత్ నీల్ డ్రాగన్ తోనే బిజీ అవుతాడా? ఆగస్ట్ నుంచి లెక్కలు మారిపోతాయా? జస్ట్ లుక్ ఇట్. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ నిజానికి సలార్ తర్వాత సలార్ 2 తీయాలి. కానీ ఆగస్టు నుంచి ఎన్టీఆర్ సినిమాతో బిజీ కాబోతున్నాడు. మ్యాన్ ఆఫ్ మాసెస్తో ప్రశాంత్ నీల్ తీయబోయే సినిమా డ్రాగన్ అని కూడా నెల రోజులుగా ప్రచారం జరుగుతోంది. ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైనట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్తో ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసిన డ్రాగన్ తాలూకు అసలు కథ సిద్ధమైంది. గురువారం ఈ ఇద్దరి మధ్య కథా చర్చలు కూడా జరిగాయి. తారక్కి ఆ బేసిక్ ప్లాట్ చెప్పడం తనకి నచ్చడం కూడా జరిగిపోయింది. నిజానికి డ్రాగన్ కథా చర్చల కోసమే గోవా నుంచి షూటింగ్ పూర్తయిన వెంటనే రిలాక్స్ అవ్వకుండా వెంటనే హైదరాబాద్లో వాలాడు తారక్. బుధవారం సాయంత్రం ఫైనల్ షూటింగ్ పూర్తయింది. దీంతో తను సడన్గా హైదరాబాద్లో వాలాడు. దీంతో ఏపీలో సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి కావాలనే రాకుండా ఒకరోజు తర్వాత వచ్చాడని కామెంట్లు పెంచారు. అలాంటి గుసగుసలు వస్తున్న టైంలో డ్రాగన్ విషయంలో క్లియర్ కట్ నిర్ణయం తీసేసుకున్నాడట తారక్. ఏదేమైనా దేవర షూటింగ్ బుధవారం సాయంత్రం పూర్తవడంతో తను ఏపీ సీఎం ప్రమాణ స్వీకారానికి రాలేకపోయాడనే వర్షన్ కూడా సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఇక పొలిటికల్ రూమర్స్ ఎలా ఉన్నా సలార్ 2 వచ్చే నెల నుంచి షూటింగ్ షురూ అవ్వాలి. కానీ కథలో మార్పుల వల్ల వచ్చే ఏడాది సమ్మర్కి సీక్వెల్ షూటింగ్ని వాయిదా వేశారట. డ్రాగన్ కోసం ప్రీ ప్రొడక్షన్ పనులు మాత్రం మొదలు పెట్టారట. ఆగస్టు 5న డ్రాగన్ లాంచింగ్ జరగబోతోందని తెలుస్తోంది.